మెట్పల్లిలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం రోజు ప్రపంచ కార్మికుల దినోత్సవమైన 139వ మేడే జెండా కార్మిక సంఘం అధ్యక్షుడు బర్ల లక్ష్మణ్ ఆవిష్కరించి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ముజీబ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎండి ఉస్మాన్ పాల్గొని అనంతరం వారు మాట్లాడుతూ మే 1 నుంచి 1986న సమ్మెలో పాల్గొన్న కార్మికులపై యాజమాన్యాల తుపాకీ తూటలకు నేలకొరిగిన అమరవీరుల రక్తంతో తడిసి ఎగిరేసిన జెండానే కార్మికుల ఎర్ర జెండా. నాటి మేడే పోరాటాలకు సమ్మెలకు స్ఫూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొని కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ స్వీట్లు పంచి ఘనంగా మేడే కార్మికుల దినోత్సవం జరుపుకున్నారు. శుభ సందర్భంగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేడే జరుపుకోవడానికి అమెరికాలోని చికాగో నగరంలో పని దినాలు తగ్గించాలని పని సమయాన్ని కూడా తగ్గించాలని 12 గంటల డ్యూటీని నిరసిస్తూ 8 గంటల పని దినాల కోసం సమయం కోసం కొట్లాడి రక్తాలు చిందిన సందర్భంగా మనం 8 గంటల పని సమయాన్ని తెచ్చుకున్న శుభ సందర్భంగా మనం ఈ మేడే జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ మేడే శుభాకాంక్షలు. మేడే శుభ సందర్భంలో మెట్పల్లి మున్సిపల్ కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రపంచ కార్మిక దినోత్సవం ఈరోజు ఎందరో శ్రమజీవులు తమ రక్తాన్ని చెమటగా మలిచి ఎన్నో రకాల ఉత్పత్తులు తయారు చేసి ఈ సమాజానికి అందిస్తుంటే మనం అందరం కూడా వాటిని అనుభవిస్తూ జీవిస్తున్నాం. మనలాంటి ఎందరో కార్మికులు ఈ సమాజంలో పనిచేస్తున్నారు. వారందరికీ కూడా మేడే సందర్భంగా శుభాకాంక్షలు. గతంలో మనకు స్వతంత్రం రాక పూర్వము 14 గంటలు 12 గంటల పనిదినం ఉండే. అటువంటి పనిదినాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడున్న ప్రభుత్వాలతో పోరాటం చేసి 8 గంటలుగా కుదించి కార్మికులకు ఎన్నో రకాల చట్టాలను తీసుకువచ్చి ఆదివారం సెలవు కూడా కార్మికులకు కావాలని చెప్పి పొందుపరిచినటువంటి విధంగా మనం అందరం కూడా ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకోవాలా. మన అందరి కోసం పాటుపడ్డ ఆయనను ఒకసారి మన అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కార్మికులు అందరూ కూడా ఐక్యంగా ఉండి ఏదైతే మీకు కావాల్సిన హక్కులు ఉన్నాయో హక్కుల కోసం పోరాటం చేయవలసినటువంటి సమయం వచ్చినప్పుడు అందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేయవలసిందిగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.